హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది వచ్చేసి ఈరోజు నేను మాట్లాడే విషయం ఏంటంటే, చాలామంది ఏంటంటే దొరికిన చోటల్లా 4 వీలర్ లోన్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. మినిమం 85% ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈఎంఐ మీదనే కార్లు నడిపిస్తున్నారు అనమాట. వాళ్ళకైతే ఎలాంటి లాభం వస్తుందో నాకు తెలియదు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇప్పుడు మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఒక 4 వీలర్ కనుక తీసుకుంటే మనం దాని వ్యాలిడిటీ ఉండేది 15 ఇయర్స్ ఫ్రెండ్స్. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం ఆ కార్ను 15 ఇయర్స్ మాత్రమే నడపగలం. 15 అంటే 50 కాదు, 50 కాదు, 15 సంవత్సరాలు మాత్రమే మనం నడపగలం. తర్వాత వచ్చేసి దాన్ని తీసుకెళ్ళి షెడ్యూల్ వేయాలన్నమాట. మీరు వచ్చేసి కార్ వచ్చేసి మినిమం అందరికి ఇప్పుడు థింకింగ్ ఎలా ఉంటేనే అందరు టాప్ ఎండ్లోనే తీసుకోవాలనుకుంటారు, కానీ ఏదో చిన్న చిత్తగా మన మారుతి 800 లాగా 4 లక్షలు 5 లక్షల్లో ఉండే కార్స్ని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. సో అందరూ వచ్చేసి ఏంటంటే చాలా పెద్ద కార్ తీసుకుని మినిమం 8 lakhs 7.5 lakh ఇలా నుంచి స్టార్ట్ చేసి 13-14 వరకు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఫ్రెండ్స్, బిఫోర్ టేకింగ్ కార్ ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, అసలు కార్ అన్నది మనకు రిక్వైర్డా లేదా అన్నది ఒకసారి థింక్ చేయండి. ఆ కార్ అన్నది తీసుకున్న తర్వాత ఏంటంటేనా, ఫస్ట్ స్టార్టింగ్ మీరు లోన్ తీసుకునేటప్పుడే మీ సిబిల్ స్కోర్ అవన్నీ చూస్తారు. తర్వాత వచ్చేసి మీరు ఒక్క ఈఎంఐ మిస్ చేసినా కానీ మీ సిబిల్ స్కోర్ అయితే ఫస్ట్ అయితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు కార్ తీసుకునేటప్పుడు మీరు రోడ్ ట్యాక్స్ అన్నది, ఇన్సూరెన్స్ అన్నది మ్యాండేటరీగా చేయించాలి. ఇన్సూరెన్స్ అంటేనా ఇంకా తెలుసు కదా, రోడ్ ట్యాక్స్ అయితే మీరు కడతారు, ఓకే. ఇన్సూరెన్స్ అన్నది ఇయర్లీ 3 yearsకి ఒకసారి అట్లా చేయించుకుంటూనే ఉండాలి. తర్వాత వచ్చేసి మీరు కార్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టుకొని ఏం కాదు, దేనికి ఏం ప్రాబ్లం కాదు అనుకోవడానికి ఉండదు ఫ్రెండ్స్. దానికి సర్వీస్ ఉంటుంది. సర్వీస్కి కూడా మీరు మాట ఎత్తితే ఒక 25,000 30,000 ఉంటుంది తప్పించి 1000-2000 ఉండదు. తర్వాత వచ్చేసి మీ కార్ లోన్స్ అన్నవి కూడా ఎలా అంటేనే మీ సిబిల్ బాగా తక్కువ ఉంటేనే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఒక రకంగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మీరు 15 yearsలో అనవసరంగా ఇలాంటి అంటేనా తీసుకొని దాన్ని మీ బర్డెన్ వేసుకొని ఫ్యామిలీ రన్ చేసుకుంటా, ఇంటికి రెంట్ కట్టుకుంటా, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి ఫ్రెండ్స్. నా ప్రకారం అయితే 4 వీలర్ అవన్నీ తీసుకోవడం చాలా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఇది నా ఒపీనియనే, ఐఎమ్ నాట్ అడ్వైజింగ్ టు ఎనీవన్. జస్ట్ ఇది నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతేనా లైక్ చేయండి, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్. బట్ బీ కాషియస్ ఫ్రెండ్. తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి, వెదర్ నిజంగా ఇది మనకు అవసరమా అన్నట్టయితే మాత్రమే తీసుకోండి, లేకపోతేనా ప్లీజ్ డూ అవాయిడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.